అందరికీ నమస్కారం. నేను మీ రాజేష్. ఈ యొక్క వీడియోలో ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన జూలై 1 నుంచి మనకైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద మనకైతే ఎవరెవరికి ఎంతెంత డబ్బులు రాబోతున్నాయి, వృద్ధులకు ఖచ్చితంగా 7,000 రూపాయలు వస్తాయా, అదేవిధంగా వికలాంగులకు ఖచ్చితంగా 15,000 రూపాయలు వస్తాయా అని చాలామందికి డౌట్ అవుతుందండి. దాని గురించి మొత్తం ఈ యొక్క వీడియోలో మీకైతే క్లారిటీ చేస్తాను. మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ యొక్క పథకానికి వారు ఒక సిగ్నేచర్ కూడా పెట్టడం జరిగిందండి. ఈ యొక్క పథకం అనేది ఎవరెవరికి ఎలా అప్లై అవుతుంది, ఎంతెంత డబ్బులు ఏ విధంగా ఎవరెవరికి వస్తాయి, దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది మనకి ఏ విధంగా ఉండొచ్చు, వీరు ఈ యొక్క అమౌంట్ అనేది మనకి ఎవరు తీసుకొచ్చి ఇస్తారు అనే చాలా అంటే చాలా క్వశ్చన్ల మీద మనకైతే ఒక వీడియో అనేది ఒక మంచి క్లారిటీగా ఉండబోతుందండి. మీకైతే ఖచ్చితంగా అర్థమైంది, ప్లస్ మీకైతే నచ్చిద్దని అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో అనేది చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా షేర్ చేసానండి ఈ యొక్క వీడియోని. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ ఐకాన్ అలా పెట్టుకున్నాను. అప్పుడైతే మీకు ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా మీ వరకు వస్తుంది. అప్పుడు చాలా సింపుల్గా వాటన్నింటి కూడా మీరు సింపుల్గా తెలుసుకోవచ్చు. చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. అలా చేయడం వల్ల మీకు ఇంపార్టెంట్ వీడియో నోటిఫికేషన్ అనేది మీకు రాకుండా ఉండడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ బటన్ నొక్కొని బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా ఆల్లో పెట్టుకోండి. అప్పుడు ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. చాలా చాలా సింపుల్గా మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క వీడియో అనేది మీకు ఇంపార్టెంట్గా ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఇప్పుడు వాళ్ళు కూడా చూసి తెలుసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క వీడియో అనేది ఏ వారికైతే మీకు ఉపయోగపడుతుంది, వారికైతే ఇది కొంచెం యూజింగ్గా ఉంటుంది అనుకుంటున్నారు, ఖచ్చితంగా షేర్ బటన్ నొక్కి మీ యొక్క వాట్సాప్లో అయినా సరే, ఫేస్బుక్లో అయినా సరే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అప్పుడు వాళ్ళు కూడా చాలా సింపుల్గా తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి కూడా షేర్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా షేర్ కూడా చేసిండండి. అదేవిధంగా ఇవాళ చూసినట్లయితే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకైతే ఒక సూపర్ 6 అనే ఒక పథకాలకు సంబంధించిన మేనిఫెస్టో గురించి చెప్పారు కదండి. దాంట్లో భాగంగానే మనకైతే ఇక్కడ పెన్షన్ గురించి కూడా చెప్పడం జరిగిందండి. గతంలో మనకి 3,000 రూపాయలు మాత్రమే సాధారణంగా పెన్షన్ అనేది వచ్చేది కదా. కానీ ఇప్పుడు వీరు ఏం చేశారంటే అక్కడ మేనిఫెస్టోలో వారి యొక్క క్యాంపెయినింగ్లో ఉన్నప్పుడు వారు ఏమన్నారంటే మన యొక్క పార్టీ అనేది ఖచ్చితంగా అధికారంలోకి వచ్చినట్లయితే ఆ 3,000 పెన్షన్ కాస్త నేను ఖచ్చితంగా 4,000కి మారుస్తాను, అదనంగా ఒక 1,000 రూపాయలు అదనంగా మీకు రావడానికి వీలైతే ఉంటుంది, మన పార్టీ గెలిచినట్లయితే ఈ యొక్క పని నేను ఖచ్చితంగా చేస్తాను అని మన చంద్రబాబు గారు చెప్పడం జరిగిందండి. అదేవిధంగా వీరైతే అఖండ మెజారిటీతో గెలవడం జరిగింది. వీరు ప్రమాణ స్వీకారాన్ని కూడా విజయవంతంగా ముగించుకోవడం జరిగిందండి. ఆ తర్వాత డిఎస్సి జాబ్లకు సంబంధించిన సిగ్నేచర్ ఇచ్చారు. ఇంకా అదేవిధంగా ఏ మనకు పథకాలు ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా తెలుసుకొని వారైతే ఇక్కడ సంతకాలు కూడా పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క పథకాలన్నింటినీ కూడా చాలా ఫాస్ట్గా పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మనకైతే ఇక్కడ సంక్షేమము ప్లస్ అభివృద్ధిపై రెండిట్ల మీద వీళ్ళు కసరత్తు అయితే చేస్తున్నారండి. దీనికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ కూడా మనకైతే అతి త్వరలోనే పేపర్ న్యూస్లో కానీ లేదా వెబ్సైట్లో కానీ మనకైతే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉండిద్ది. ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ ఆ యొక్క పెన్షన్ అనేది 3,000 రూపాయల నుంచి 4,000కి మనకైతే పెంచుతున్నట్లుగా మనకి అధికారికంగానే వీరు చెప్పడం జరిగిందండి. అది అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఇప్పుడు చూసినట్లయితే కానీ 7,000 రూపాయలు ఎలా వచ్చింది అని మీకు డౌట్ రావచ్చండి. ఇక్కడ చెబుతున్నాను, మనకి ఏప్రిల్ నుంచి పెన్షన్ అనేది రావడం తగ్గిందండి. అంటే ఏప్రిల్ నుంచి మనకైతే పెన్షన్ అనేది సరిగ్గా కొంతమందికి రాలేదు కాబట్టి అక్కడ 3,000 వచ్చినా సరే, కానీ ఏప్రిల్ సంబంధించిన 1,000 రూపాయలు, మే నెలకు సంబంధించిన 1,000 రూపాయలు, అదేవిధంగా జూన్ నెలకు సంబంధించిన 1,000 రూపాయలు, ఆ యొక్క 3,000 కదా, ఆ యొక్క 3,000 ప్లస్ ఈ యొక్క జూలై నెలలో వచ్చే సాధారణ 4,000 ఉంది కదా, మొత్తం కూడినట్లయితే ఆ యొక్క 3,000 ప్లస్ ఈ యొక్క 4,000 మొత్తం చూసినట్లయితే ఇప్పుడు మనకి 7,000 రూపాయలు అనేది వృద్ధులకు పెన్షన్గా మనకైతే పెరిగిందని చెప్పుకోవచ్చండి. గతంలో మనకు ఆగిపోయిన 1,000 3,000 ప్లస్ సాధారణంగా వచ్చి ఈ 4,000 మొత్తం కలుపుకుంటే మనకి 7,000 రూపాయలకు సంబంధించిన అమౌంట్ అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి మనకైతే జూలై నెలలో మొదటిసారి మాత్రం 7,000 రూపాయల పెన్షన్ అనేది ఖచ్చితంగా మనకైతే వస్తుంది అని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ప్రతి నెల కాదండి, ఒకే ఒకసారి జూలై నెలలో మాత్రమే 7,000 రూపాయలు మనకైతే పెన్షన్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఆగస్టు నుంచి ఇంకా సాధారణంగా 4,000 రూపాయలు మాత్రమే మనకి పెన్షన్ అనేది అందుతుందండి. అర్థమైందిగా లాజిక్ అనేది. అక్కడ ఆగిపోయిన 3,000 ప్లస్ సాధారణంగా వచ్చి 4,000 కలగలుకొని 7,000 రూపాయలు. ఇంకా ఆగస్టు నుంచి ప్రతి నెల కూడా 4,000 రూపాయలు మాత్రమే వస్తుందండి. అర్థమైంది కాదు. ఈ విధంగా గతంలో పెండింగ్లో ఉన్న అమౌంట్ కూడా కలగలుపుకొని మేము ఖచ్చితంగా మేము ఇస్తాము అని సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. అందులో అర్థమైంది కదా మనకి 7,000 రూపాయలు అనేది
జూలై 1 నుంచి మనకైతే పెన్షన్ పథకం కింద మనకైతే ఖచ్చితంగా వస్తుంది అని మనకైతే అధికారికంగా చెప్పడం జరిగిందండి. సార్ ఖచ్చితంగా రూ. 7,000 ఖచ్చితంగా వస్తాయా? 4,000 వస్తాయా? అని డౌట్ చాలామందికి ఉండొచ్చు కదా! ఈ యొక్క రూ. 7,000 ఖచ్చితంగా వస్తాయి మనకైతే ఇప్పుడే ఆల్రెడీ ఫైల్స్ మీద సంతకం కూడా పెట్టడం జరిగిందండి సీఎం గారు. అందువల్ల చూసినట్లయితే రూ. 7 మనకైతే ఖచ్చితంగా ఎటువంటి సమస్య లేకుండా జూలై నెలలో మనకి వస్తుంది అని చెప్పుకోవచ్చండి. ఆ తర్వాత సాధారణంగా రూ. 4,000 ప్రతి నెల మనకి పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ వికలాంగులకు 15,000 ఎలా వస్తాయి అని డౌట్ రావచ్చండి. వికలాంగులకు యాక్చువల్గా చూసినట్లయితే రూ. 6,000 అండి పెన్షన్ అనేది ఇప్పుడు మనకు పెంచడం జరిగింది. కొంచెం అమౌంట్ అనేది రూ. 6,000 సంబంధించిన అమౌంట్ అనేది ప్రతి నెల కూడా మనకైతే వచ్చేలాగా చేస్తాము అని చెప్పడం జరిగిందండి. రూ. 6,000 వికలాంగులకు పెన్షన్ అనేది గవర్నమెంట్ వారు పంపిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ 15,000 ఎలా అంటే ఇక్కడ చూసినట్లయితే ఏప్రిల్, మే, జూన్ నుంచి రావాల్సిన 3,000 ప్లస్ 3,000 ప్లస్ 3,000 ప్లస్ అంటే చూసినట్లయితే ఇక్కడ రూ. 9,000 అండి. అంటే ఇక్కడ సాధారణంగా వచ్చేది 3,000 కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో రూ. 3,000 పెంచి వికలాంగులకు రూ. 6,000 పెన్షన్ ఇస్తా అని చెప్పారు కదా. సేమ్ అదేవిధంగా ఏప్రిల్, మే, జూన్ నెల మనకు రావాల్సిన 3,000 3,000 3,000 మొత్తం 9,000 కదా. ఆ 9,000 ప్లస్ సాధారణంగా వచ్చే ఈ యొక్క 6,000 కూడినట్లయితే మనకు మొత్తం రూ. 15,000 సంబంధించిన అమౌంట్ అవుతుంది కదా. సేమ్ అదే ప్రాసెస్లో మనకైతే ఇక్కడ రూ. 15,000 సంబంధించిన పెన్షన్ అనేది వికలాంగులకు ఖచ్చితంగా జూలై 1వ తారీఖు మనకైతే వస్తుందని చెప్పుకోవచ్చండి. వాళ్ళకి రావాల్సిన అమౌంట్ కంటే కూడా అదనంగా వారు పెంచి మరి ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన క్లారిటీ కూడా మనకైతే మన ఎమ్మెల్యే గారైన డోలా వీరాంజనేయుల స్వామి గారైతే మనకి ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఖచ్చితంగా వికలాంగులకు ఈ జూలై నెలలో రూ. 15,000 సంబంధించిన పెన్షన్ అనేది గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా వస్తుంది అనే వారు స్వయంగా చెప్పడం జరిగిందండి. ఆ తర్వాత ఆగస్టు నుంచి ఇంకా యథావిధిగా రూ. 6,000 మాత్రమే వస్తుందండి. అర్థమైంది కదా. ఆ పెండింగ్లో ఉన్న 9+6 మొత్తం 15,000 ఏది జూలై నెల ఒకే ఒకసారి వచ్చింది. కానీ ఆ తర్వాత ఆగస్టు నుంచి ప్రతి నెల కేవలం రూ. 6,000 మాత్రమే వస్తుంది. ఒక లాజిక్ అర్థమైంది కదండి. ఈ ప్రకారంగా కాస్త పెండింగ్లోని అమౌంట్ కూడా ఇస్తే ఉంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో మనకైతే పాత అమౌంట్లు కూడా ఇస్తున్నారండి. కానీ ఇక్కడ చూసినట్లయితే ఆగస్టు నుంచి మాత్రం యథావిధిగా నార్మల్ పెన్షన్ అనేది 4,000, వికలాంగులకు 6,000 అవి మాత్రం మనకైతే ఎటువంటి మార్పులు లేకుండా సాధారణంగానే ఆగస్టు నుంచి మనకైతే రావడం జరుగుతుందని చెప్పుకోవచ్చండి. ఈ విధంగానే వృద్ధులకు అదేవిధంగా వికలాంగులకు మంచిగానే మనకి పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. వారు పొందాల్సిన దానికంటే కూడా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ వాళ్ళు పొందుతున్నారని చెప్పుకోవచ్చండి. ఈ ప్రకారంగా మనకి గవర్నమెంట్ అనేది మారిన తర్వాత కొన్ని బెనిఫిట్స్ కూడా చాలామంది ప్రజలకు కూడా ఇవ్వబోతున్నారు అని చెప్పుకోవచ్చండి. ఆ తర్వాత మనకి సాధారణంగానే ఉంటుంది 4,000 ప్లస్ 6,000 విడివిడిగా వాళ్ళకైతే పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన సంతకాలు కూడా ఇప్పటికే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగిందండి. ఆ యొక్క పనుల్లోనే మన సంస్థ వారైతే ఉన్నారు గవర్నమెంట్ వారు. దానికి సంబంధించిన అఫీషియల్ నోట్ అనేది మనకైతే ఇక్కడ ఈ నెలలో మనకి రిలీజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఏపీలో జూలై 1 నుంచి పెన్షన్లు కూడా మనకి అందే అవకాశం అయితే ఉందండి. మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ ఈ యొక్క పెన్షన్లు అనేది ఎవరు మనకి అందజేస్తారు? గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడైతే వాలంటీర్సే ఉదయం వేళ మన ఇంటికి వచ్చి మరి వాళ్ళైతే అందించేవాళ్ళండి. కానీ ఇప్పుడు మనకైతే చాలామంది వాలంటీర్లు కూడా అక్కడ రాజీనామా చేయడం జరిగింది వారి యొక్క ఉద్యోగానికి. ఇప్పుడు మనకేమైందంటే వారి ప్లేస్లో సచివాలయంకి వెళ్ళి మనం తీసుకోవడం కానీ లేదా అంగన్వాడీ కేంద్రంలో ఎవరైతే పనిచేసే వాళ్ళు ఉంటారో వారైనా సరే మన ఇంటికి వచ్చి ఇచ్చేలాగా ఈ రెండిట్లో ఒక కార్యక్రమం జరగవచ్చు అండి ఫైనల్గా చూసినట్లయితే. అందువల్ల చూసినట్లయితే మనకి ఇక్కడ వాలంటీర్స్ నుంచి డబ్బులు అనేది మనకైతే వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. సచివాలయం నుంచి కానీ లేదా అంగన్వాడీ వారి నుంచి కానీ మనకైతే యొక్క పెన్షన్ డబ్బులు అనేది 1వ తారీఖు మనకైతే ఖచ్చితంగా అందే అవకాశం అయితే ఉంటుందండి. ప్రకారంగా చూసినట్లయితే చాలా గ్రామాల్లో కూడా మనకి పథకం అమల్లో ఉంది. అందరికి కూడా ఖచ్చితంగా వస్తుందండి. ఎవరైతే ఇంకా అప్లికేషన్ పెట్టుకోలేదని అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా చేసుకోండి. మ్యాక్సిమం మనందరికైతే ఆ చేసే ఉంటుంది. వాళ్ళందరూ కూడా యథావిధిగా ఇప్పటివరకు ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా ఇంకా భవిష్యత్తులో కూడా వాళ్ళైతే ఖచ్చితంగా పెన్షన్కి అర్హులేనండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ కూడా పెన్షన్ అనేది ప్రతి నెల ఖచ్చితంగా వస్తుంది. ఈ విధంగా మనకైతే పథకాలు అమలు కాబోతున్నాయండి. పూర్తిగా చూసినట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ కూడా మంచి రకాలైన పథకాలు అయితే అందబోతున్నాయి. వారు మునుపటితో పోలిస్తే కాస్త ఎక్కువ డబ్బులు అనేది పొందబోతున్నారు. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు వాళ్ళందరికీ కూడా రావాల్సిన దానికంటే కూడా కాస్త ఎక్కువ పెన్షన్ రూపంలో మనకైతే డబ్బులు వచ్చే మార్గం అయితే ఉందండి. వారి యొక్క జీవనోపాధికి ఇది ఖచ్చితంగా దేనికో దానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను. మన ప్రభుత్వం వారు ఇలాంటి పథకాలు ఖచ్చితంగా అందరికీ అందించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క
అర్హతలు కలిగి ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ అన్ని పెన్షన్లు రావడం జరుగుతుంది. అందరికీ కూడా ఖచ్చితంగా జూలై నెల నుంచి ప్రారంభం అవ్వాలని కోరుకుంటున్నానండి. అదేవిధంగా ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేసేయండి. ఇప్పటివరకు చూసినందుకు ధన్యవాదాలండి. ఈ యొక్క వీడియోని లైక్ చేసేయండి. మన యొక్క ఛానల్ కూడా సబ్స్క్రైబ్ బటన్ నొక్కొని బెల్ ఐకాన్ ఖచ్చితంగా ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మీకు ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఖచ్చితంగా మీకు వీడియో నచ్చింది అనుకోండి. థ్యాంక్ యూ.